మిత్రులందరికీ నమస్కారం. ఈ వీడియోలో 6వ తరగతి పాఠ్యపుస్తకంలోనే సెకండ్ చాప్టర్ అయిన గ్లోబు భూమికి నమూనా ఈ పాఠ్యాంశం నుంచి డిఎస్సికి టెట్కి అడగడానికి అవకాశం ఉన్నటువంటి ప్రధానమైన విషయాల గురించి చర్చించుకుందాము. మరి ఈ భూమి గోళాకారంలో ఉంది అనే విషయం మనందరికీ తెలుసు. ఈ భూమి యొక్క ఆకారాన్నే జియోయిడ్ ఆకారము అంటారని మనం నేర్చుకున్నాం. అయితే పూర్వకాలంలో భూమి గోళాకారం అంటే గుండ్రంగా కాకుండా బల్లపరుపుగా ఉంది అని భావించేవారు. అంటే ఈ భూమి మీద ఒక స్థిరమైన దారిలో నడుచుకుంటూ వెళ్తే ఒకానొక ప్రదేశానికి సరికి అంటే చివరికి చేరేసరికి విశ్వంలోకి పడిపోతాము, జారిపోతాము అని భావించేవారు. కానీ భూమి బల్లపరుపుగా లేదు, గుండ్రంగా ఉంది అనే విషయాన్ని ఈ నావికులు 15వ శతాబ్దంలో ధృవీకరించడం జరిగింది. అంటే బల్లపరుపుగా ఉంది అని భావించేటటువంటి వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు ఎప్పుడు వచ్చింది? 15వ శతాబ్దంలో రావడం జరిగింది. మరి భూమి పూర్తిగా గోళాకారంగా ఉంది అంటే లేదు. మరి ఇది ఎలా ఉందని చెప్పుకున్నాం? భూమి ధ్రువాల వద్ద కొంచెం నొక్కబడినట్లుగా కనిపిస్తుంది. అదేవిధంగా భూమధ్య రేఖ వద్ద కొంచెం ఉబ్బినట్లుగా కనిపిస్తుంది. ఈ ఆకారాన్ని మనం ఏమన్నాము? జియోయిడ్ ఆకారంగా పేర్కొనడం జరిగింది. భూమి యొక్క అక్షము తర్వాత ప్రధానమైన విషయం అక్షము అంటే భూమి యొక్క ఉత్తర ధ్రువాన్ని భూమి యొక్క దక్షిణ ధ్రువాన్ని భూమి యొక్క ఉత్తర ధ్రువాన్ని దక్షిణ ధ్రువాన్ని కలుపుతూ భూమి యొక్క నాభి గుండా గీయబడినటువంటి ఒక ఊహాజనితమైన రేఖను ఏమని పిలుస్తామంటే అక్షము అని పిలుస్తాం. భూమి యొక్క ఉత్తర దక్షిణ ధ్రువాలను కలుపుతూ భూమి నాభి గుండా గీయబడినటువంటి ఒక ఊహాజనిత రేఖను అక్షము అంటాం. మరి సాధారణంగా భూమి భ్రమణం అంటే తన చుట్టూ తాను తిరగడం అనేది ఈ అక్షం మీద ఉండి భూమి తన చుట్టూ తాను తిరగడం జరుగుతుంది. మరి ఈ అక్షము అనేది ఒక ఊహాజనిత రేఖ అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ అక్షం మీద ఈ భూమి పడమర నుండి తూర్పుకి తిరుగుతుంది. భూమి పడమర నుండి తూర్పుకి తన అక్షంపై తిరుగుతూ ఉంటుంది. పడమర నుండి తూర్పుకి తిరుగుతుంది. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా గ్లోబును తయారు చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే మార్టిన్ బెహైమ్ అనే వ్యక్తి మొట్టమొదటిసారిగా 1492వ సంవత్సరంలో పురాతన ఖగోళ గ్లోబును రూపొందించడం జరిగింది. మొట్టమొదటి గ్లోబును తయారు చేసినటువంటి వ్యక్తి మార్టిన్ బెహైమ్. మరి మొట్టమొదటి ఆధునిక గ్లోబును తయారు చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే టకీ ఆల్ దిన్ అనే వ్యక్తి మొదటి ఆధునిక గ్లోబుని తయారు చేశాడు. అంటే మొదటి గ్లోబును తయారు చేసిన వ్యక్తి ఎవరు అని అడిగినా, లేదా మొదటి పురాతన ఖగోళ గ్లోబును తయారు చేసిన వ్యక్తి ఎవరు అన్నా దానికి సమాధానం మార్టిన్ బెహైమ్ అవుతుంది. అలా కాకుండా మొదటి ఆధునిక ఖగోళ గ్లోబును తయారు చేసిన వ్యక్తి ఎవరు అంటే టకీ ఆల్ దిన్ అనే వ్యక్తి రూపొందించడం జరిగింది. 1570వ సంవత్సరంలో కాన్స్టాంటినోపిల్ అబ్జర్వేటరీ నందు ఈ గ్లోబుని టకీ ఆల్ దిన్ అనే వ్యక్తి రూపొందించడం జరిగింది. మరి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అతుకులు లేని ఖగోళ గ్లోబును అతుకులు లేని
ఖగోళ గ్లోబును అంటే ఏకరూపంగా ఉన్నటువంటి గ్లోబును తయారు చేసిన ఘనత ఎవరిది అంటే జహాంగీర్, మొఘల్ రాజు అయినటువంటి జహాంగీర్ కాలంలో ఉన్నటువంటి రాజ్యంలో ఉన్న శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అతుకులు లేని ఖగోళ గ్లోబును తయారు చేశారు. మరి ఈ గ్లోబల్ అనేది ఆంగ్ల పదము. గ్లోబల్ ఇంగ్లీష్ వర్డ్ అనమాట. ఈ గ్లోబల్ అనే పదం గ్లోబస్. ఈ గ్లోబస్ అనే లాటిన్ పదం నుండి ఉద్భవించడం జరిగింది. గ్లోబల్ ఆంగ్ల పదము, దీనికి మూల పదం గ్లోబస్. ఈ గ్లోబస్ ఏ భాషా పదము అంటే లాటిన్ భాషా పదము. మరి లాటిన్ భాషలో గ్లోబస్ అనగా గోళము అని అర్థము. ఉత్తర దక్షిణార్ధ గోళాలు. మరి గోళము అంటే గుండ్రని ఆకారాన్ని గోళము అంటాం. మరి ఇవి అర్ధగోళాలు అంటే గోళంలో సగభాగము. మరి భూమి గోళాకారంలో ఉంది. ఆ భూమిని మధ్యలో 2 భాగాలుగా చేసినట్లయితే మరి పైనున్న భాగాన్ని, అది ఉన్న దిక్కును బట్టి పైనున్న భాగాన్ని ఉత్తర అర్ధగోళము అంటాం. పై అర్ధగోళాన్ని ఉత్తరం వైపు ఉంది కాబట్టి ఉత్తర అర్ధగోళం అంటాం. అదే కిందున్న భాగాన్ని దక్షిణార్ధగోళం అంటాం. అంటే దక్షిణానికి ఉంది కాబట్టి ఈ అర్ధగోళం దక్షిణార్ధగోళం అంటాం. ఉదాహరణగా ఒక క్రికెట్ బంతిని తీసుకుని దాన్ని అడ్డంగా 2 ముక్కలుగా చేసినట్లయితే పై ఉన్న భాగాన్ని ఉత్తరార్ధగోళం, కింద ఉన్న భాగాన్ని దక్షిణార్ధగోళం అనొచ్చు. అదేవిధంగా అదే క్రికెట్ బంతిని నిలువుగా రెండు అర్ధ భాగాలుగా విభజిస్తే ఇది పశ్చిమం వైపు ఉంది కాబట్టి దీన్ని పశ్చిమార్ధగోళం అని, ఇది తూర్పు వైపు ఉంది కాబట్టి దీన్ని తూర్పు అర్ధగోళం లేదా పూర్వార్ధగోళం అని పిలుస్తారు. ఈ విధంగా భూమిని 4 అర్ధగోళాలుగా విభజించవచ్చు. అడ్డంగా 2 అర్ధగోళాలు, నిలువుగా 2 అర్ధగోళాలు. భారతదేశం ఏ అర్ధగోళంలో ఉంది అంటే భారతదేశం పూర్తిగా ఉత్తరార్ధగోళంలో భారతదేశం అనేది ఉంది. మరి ఏ అర్ధగోళంలో గరిష్ట సంఖ్యలో ఖండాలు ఉన్నాయి అన్నాడు. ఏ అర్ధగోళంలో? సాధారణంగా ఉత్తరార్ధగోళంలో మనకి ఎక్కువగా ఖండాలు కనిపిస్తాయి. ఉత్తరార్ధగోళంలో ఉత్తర అమెరికా, యూరప్, ఆఫ్రికా, ఆసియా ఇలాంటి ప్రధానమైన ఖండాల్లో ఎక్కువ భాగం ఉత్తరార్ధగోళంలోనే ఉంది. అంటే ఉత్తరార్ధగోళం ఎక్కువగా ఖండాలతో విస్తరించి ఉన్నది. మరి దక్షిణార్ధగోళం ఎక్కువగా జలభాగాలతో అంటే సముద్రాలతో విస్తరించి ఉండడం మనం గ్రహించాలి. అంటార్కిటికా ఖండం ఏ అర్ధగోళంలో కలదు? మరి అంటార్కిటికా ఖండం మరి ఈ భూమి మీద దక్షిణానికి చివరి ఉంటుంది, ఇక్కడ ఉంటుంది కాబట్టి పూర్తిగా అంటార్కిటికా ఖండం దక్షిణార్ధగోళంలో ఉంది అని చెప్పవచ్చు. అక్షాంశాలు, రేఖాంశాలు ఇవి 2 కూడా ఈ భూమిపై ఉన్నటువంటి ఊహాజనితమైన రేఖలు. ఇవి వాస్తవంగా ఈ భూమిపైన కనిపించవు, కానీ ఇవి ఊహాజనితమైన రేఖలు. మరి అక్షాంశాలు అంటే భూ ఉపరితలం మీద అడ్డంగా ఉన్న రేఖలను భూ ఉపరితలం మీద అడ్డంగా ఉన్న రేఖలను అక్షాంశాలు అని పిలుస్తారు. భూ ఉపరితలం మీద అడ్డంగా ఉన్న రేఖలను ఏమని పిలుస్తాం? అక్షాంశాలు అని పిలుస్తాం. మరి ఇదే భూ ఉపరితలం మీద నిలువుగా ఉన్న రేఖలను రేఖాంశాలు అని పిలుస్తారు.
ఈ అక్షాంశాలు ఒక అక్షాంశానికి వేరొక అక్షాంశం సమాంతరంగా ఉంటుంది. అక్షాంశాలన్నీ ఒకదానితో ఒకటి ఎలా ఉంటాయంటే సమాంతరంగా ఉంటాయి. సమాంతరంగా ఒక రేఖ ఎలా ఉంటే దానికి సమాంతరంగా ఇంకొక రేఖ, దానికి సమాంతరంగా ఇంకొక రేఖ సమాంతరంగా ఉంటాయి. కాబట్టి అక్షాంశాలను సమాంతర రేఖలు అంటారు. సమాంతర రేఖలు. మరి అక్షాంశాలు భూమధ్య రేఖకు ఉత్తరంగా 0 డిగ్రీల నుండి 90 డిగ్రీల వరకు, దక్షిణంగా 0 డిగ్రీల నుండి 90 డిగ్రీల వరకు విస్తరించి ఉంటాయి. మొత్తం అక్షాంశాలు ఎన్ని ఉన్నాయి అంటే మొత్తం భూమధ్య రేఖతో కలుపుకుని అక్షాంశాల మొత్తం ఎంత అంటే 181 అక్షాంశాలు ఈ భూమి మీద ఉండడం జరిగింది. మరి భూమికి మధ్యగా ఉన్న అక్షాంశాన్ని భూమధ్య రేఖ అంటాం. భూమధ్య రేఖ. దీన్ని 0 డిగ్రీలతో సూచించడం జరుగుతుంది. 0 డిగ్రీలతో సూచిస్తారు. 0 డిగ్రీల అక్షాంశాన్ని భూమధ్య రేఖ అని పిలుస్తాం. ఇలా ఈ 0 డిగ్రీల నుండి 1, 2, 3, 4 అలా వేసుకుంటూ వెళ్తే ఈ చివర ఉన్న అక్షాంశం నెంబర్ ఎంత అంటే 90 డిగ్రీలు. 90 డిగ్రీలు. అలాగే దక్షిణార్ధగోళంలో కూడా ఈ 0 డిగ్రీల నుండి మొదలుపెట్టి 1, 2, 3, 4 ఈ చివరికి వచ్చేసరికి చిట్ట చివరున్న అక్షాంశం నెంబర్ ఎంత అవుతుందంటే 90 డిగ్రీలు. ఈ భూమధ్య రేఖకి పైనున్న అక్షాంశాలు అంటే ఇవన్నీ ఉత్తరార్ధగోళంలో ఉన్నాయి కాబట్టి ఈ ఉత్తరార్ధగోళంలో ఉన్న 90 అక్షాంశాలు అంటే 1 నుంచి 90 వరకు ఈ అక్షాంశాలన్నింటినీ కూడా క్యాపిటల్ ఎన్తో సూచించడం జరుగుతుంది. క్యాపిటల్ ఎన్తో సూచిస్తాం. అంటే ఎన్ అంటే నార్త్ అని అర్థం. ఉత్తర అక్షాంశాలు. మరి ఇవన్నీ కూడా దక్షిణార్ధగోళంలో ఉన్నాయి కాబట్టి అంటే కింద ఉన్న అక్షాంశాలన్నీ దక్షిణార్ధగోళంలో ఉన్నాయి కాబట్టి ఈ దక్షిణార్ధగోళంలో 1 నుండి 90 వరకు ఉన్న అక్షాంశాలను క్యాపిటల్ ఎస్ అనే అక్షరంతో సూచిస్తారు. ఇక్కడ ఎస్ అంటే సౌత్ అని అర్థము. భూమధ్య రేఖకు ఏ విధమైన అక్షరాలతో కానీ సూచించము. భూమధ్య రేఖకు ఎస్ కానీ ఎన్ కానీ అనే అక్షరాలు ఉపయోగించరు. ఇవి ప్రధానంగా అక్షాంశాల గురించి. మొత్తం ఎన్ని ఉన్నాయంటే 181 అక్షాంశాలు ఉన్నాయి. మరి ఈ అక్షాంశాల్లో కొన్ని ప్రధానమైన అక్షాంశాలు వాటి పేర్లు ప్రధానమైనవి. మరి భూమికి మధ్యలో ఉన్న అక్షాంశాన్ని భూమధ్య రేఖ, దీన్ని 0 డిగ్రీలు అక్షాంశాన్ని భూమధ్య రేఖ అని పేర్కొన్నాం. మరి ఉత్తరార్ధగోళంలో మరో ప్రధానమైన అక్షాంశం ఎన్ని డిగ్రీలు అంటే 23.5 డిగ్రీల. ఇక్కడ క్యాపిటల్ ఎన్ అంటే నార్త్, ఉత్తరము. అంటే 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశానికి గల పేరేంటి? కర్కట రేఖ. మరి 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశానికి పేరేంటి అంటే ఆర్కిటిక్ వలయము. 90 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఉత్తర ధ్రువము అని పిలుస్తాం. అదేవిధంగా దక్షిణార్ధగోళంలో చూసినప్పుడు ఇక్కడ కూడా 3 ప్రధానమైన అక్షాంశాలని మనం గమనించవచ్చు. 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశము, దీన్ని మకర రేఖ అని పిలుస్తారు. అదేవిధంగా 66.5 డిగ్రీల దక్షిణ అక్షాంశము, దీన్ని అంటార్కిటిక్ వలయం అని పిలుస్తారు. 90 డిగ్రీల దక్షిణ అక్షాంశము, దీన్ని
దక్షిణ అక్షాంశాన్ని 90 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని దక్షిణ ధ్రువము అని పిలుస్తారు. మరి ఈ అక్షాంశాలు అన్నీ కూడా సమాంతర రేఖలు. అంటే సమాంతర రేఖలు అంటే ఇవి ఎక్కడా కూడా ఒకదాన్ని వేరొకటి ఖండించుకోవు, అంటే కలవవు. ఏ అక్షాంశానికి ఆ అక్షాంశం వేరువేరుగా ఉంటాయి. అక్షాంశాలు సమాంతర రేఖలు, ఇవి ఒకదానితో ఒకటి ఖండించుకోవు. ధ్రువాలు తప్ప అక్షాంశాలు అన్నీ వృత్తాలే అంటున్నాడు. వృత్తాలు అంటే వృత్త ఆకారంలో, అంటే అక్షాంశాలన్నీ కూడా భూమి చుట్టూ వృత్త ఆకారంలో ఉంటాయి. ఏ అక్షాంశాలు తప్పంటే ధ్రువాల వద్ద, అంటే భూమికి ఈ చివర ఉన్న అక్షాంశాలు తప్ప మధ్యలో ఉన్న అన్ని అక్షాంశాలు కూడా వృత్తాల వలె భూమి చుట్టూ ఉంటాయి. కానీ ఈ చివర అంటే ధ్రువాల వద్ద ఉన్నటువంటి అక్షాలు మాత్రం వృత్త ఆకారంలో కాకుండా ఒక చుక్క మాదిరిగా ఉంటాయి. అంటే కలిసిపోయినట్టు, అంటే వృత్త ఆకారం కాకుండా దగ్గరగా కలిసిపోయినట్టుగా ఒక చుక్క మాదిరిగా ఉండడాన్ని ఉంటాయని మనం గ్రహించాలి. మరి ఉత్తర ధ్రువం, ఆర్కిటిక్ వలయం, కర్కట రేఖలు, ఈ మూడు కూడా ఉత్తరార్ధగోళంలో ఉన్నటువంటి ప్రధానమైన అక్షాంశాలు. ఉత్తర ధ్రువం 90 డిగ్రీల ఉత్తర అక్షాంశం, ఆర్కిటిక్ వలయం 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం, కర్కట రేఖ 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం. అదేవిధంగా దక్షిణార్ధగోళంలో కూడా 3 ప్రధానమైన అక్షాంశాలు కలవు. ఒకటి దక్షిణ ధ్రువం, అంటార్కిటిక్ వలయం, మకర రేఖలు. దక్షిణ ధ్రువం అంటే 90 డిగ్రీల దక్షిణ అక్షాంశం, ఆర్కిటిక్ వలయం అంటే 66.5 డిగ్రీల దక్షిణ అక్షాంశము, మకర రేఖ అంటే 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశము. ఇవి ప్రధానమైన అక్షాంశాలు. మరి ఈ అక్షాంశాలు భూమి యొక్క వాతావరణ విభజనను ఈ అక్షాంశాల సహాయంతో తెలుసుకోవచ్చు. భూమి మీద ఉన్నటువంటి వాతావరణం యొక్క విభజనను, అంటే ఏ ప్రాంతంలో వాతావరణం ఎలా ఉంటుంది అనేది మనకు దేని ద్వారా తెలుస్తుందంటే అక్షాంశాల ద్వారా తెలుస్తుంది. అది ఎలా అంటే మరి ఈ భూమధ్య రేఖకు ఇరువైపులా, ఇటు మకర రేఖ వరకు, ఇటు కర్కట రేఖ వరకు ఉన్న ఈ ప్రాంతాన్ని సమశీతోష్ణ మండలము అని పిలుస్తాం. సమశీతోష్ణ మండలము అని పిలుస్తాం. ఇక్కడ కర్కట రేఖ నుంచి మకర రేఖకు మధ్యలో ఉన్న ఈ ప్రాంతాన్ని దేన్ని ఆధారంగా చేసుకుని చెప్పాం? ఇక్కడ అక్షాంశాలను ఆధారంగా చేసుకుని దీన్ని సమశీతోష్ణ మండలం అని, అదే వీటిపైన ఉన్న ప్రాంతాలని, ఈ ధ్రువాల వద్ద ఉన్న ప్రాంతాలని ధ్రువ ప్రాంతాలు లేదా శీతల ప్రాంతాలు అని చెప్తున్నాం. ఇక్కడ ఆధారం ఏంటి మనం చెప్పడానికంటే అక్షాంశాలు. రేఖాంశాలు అనేవి లంబరేఖలు. ఇవి అక్షాంశాలకు లంబంగా గీయబడి ఉంటాయి. మరి రేఖాంశాలు మొత్తం 360 రేఖాంశాలు ఉన్నాయి. ఈ 360 రేఖాంశాల్లో ప్రధానమైన రేఖాంశాలు 2. అందులో ఒకటి గ్రీనిచ్ రేఖాంశము, 2 అంతర్జాతీయ దినరేఖ. ఈ రెండింటిని కూడా ప్రధానమైన రేఖాంశాలు అని పిలుస్తాం. మొత్తం రేఖాంశాలు 360. వీటిలో ప్రధానమైనవి 2. ఒకటి గ్రీనిచ్ రేఖాంశం, 2 అంతర్జాతీయ దినరేఖ. మరి 0 డిగ్రీల రేఖాంశాన్ని, ఈ 0 డిగ్రీల రేఖాంశాన్ని ప్రామాణిక రేఖాంశము లేదా ముఖ్య రేఖాంశము అని పిలుస్తారు. ప్రామాణిక రేఖాంశం లేదా ముఖ్య రేఖాంశము. దీనికి ఏమని పేరు అంటే గ్రీనిచ్ రేఖాంశము అని పేరు. ఈ గ్రీనిచ్ అనేది ఇంగ్లాండ్ దేశంలో ఉన్నటువంటి ఒక ప్రాంతం యొక్క పేరు. ఈ ప్రాంతంలో ఇంటర్నేషనల్ ఆస్ట్రనామికల్ అబ్జర్వేటరీ అనే సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం
కలదు. ఈ గ్రీనిచ్ అనే ప్రాంతంలో ఈ 0 డిగ్రీల రేఖాంశం ఈ గ్రీనిచ్ పట్టణాన్ని లేదా ప్రాంతాన్ని తాకుతూ వెళ్తుంది. కాబట్టి ప్రామాణిక రేఖాంశాన్ని గ్రీనిచ్ రేఖాంశము అని కూడా పిలుస్తారు. మరి ఈ 0 డిగ్రీల గ్రీనిచ్ రేఖాంశానికి అభిముఖంగా అంటే అవతలి వైపు ఉన్న రేఖాంశాన్ని 180 డిగ్రీల రేఖాంశము అని పిలుస్తారు. 180 డిగ్రీల రేఖాంశము. దీనినే అంతర్జాతీయ దినరేఖ అని కూడా పిలవడం జరుగుతుంది. ఈ 0 డిగ్రీల రేఖాంశాన్ని ఆధారంగా చేసుకుని అంటే భూమిపై నిలువుగా ఉన్న ఈ రేఖాంశాలను ఆధారంగా చేసుకుని భూమిని మరలా 2 సమాన అర్ధగోళాలుగా విభజించవచ్చు. మరి ఈ ప్రామాణిక రేఖాంశానికి ఈ వైపు అంతా కూడా పశ్చిమ దిక్కుగా ఉంది కాబట్టి దీన్ని పశ్చిమార్ధగోళం అని, ఈ ప్రామాణిక రేఖాంశానికి ఇటువైపు తూర్పున ఉంది కాబట్టి దీన్ని తూర్పు అర్ధగోళము అని పిలుస్తారు. అక్షాంశాలను ఇంగ్లీష్లో లాటిట్యూడ్స్ అంటారు. అక్షాంశాలను ఆంగ్లంలో లాటిట్యూడ్స్ అంటారు. మరి లాటిట్యూడ్ అనే ఆంగ్ల పదం లాటిట్యూడో అనే లాటిన్ పదానికి చెందినది. అంటే లాటిట్యూడ్ అనే ఆంగ్ల పదాన్ని లాటిట్యూడో అనే లాటిన్ పదం నుంచి గ్రహించడం జరిగింది. మరి లాటిన్ భాషలో లాటిట్యూడో అంటే అర్థం వెడల్పు, మందం, పరిధి, పరిమాణము. అంటే లాటిట్యూడో అనే పదానికి లాటిన్ భాషలో ఇన్ని అర్థాలు ఉన్నాయి. వెడల్పు అని, మందం అని, పరిధి అని, పరిమాణం అని వివిధ రకాల అర్థాలు అనేవి ఈ పదానికి ఉండడం జరిగింది. లాంగిట్యూడ్ మరి రేఖాంశాలను ఆంగ్లంలో లాంగిట్యూడ్స్ అంటాం. ఈ లాంగిట్యూడ్ అనే పదం లాంగిట్యూడో అనే లాటిన్ పదం నుండి తీసుకోవడం జరిగింది. మరి లాటిన్ భాషలో లాంగిట్యూడో అంటే నిడివి, వ్యవధి, పొడవు అని అర్థం. నిడివి, వ్యవధి, పొడవు అని అర్థం. లాటిట్యూడో అంటే వెడల్పు అని అర్థం. లాంగిట్యూడో అంటే పొడవు అని అర్థం. మరి ఈ రేఖాంశాలు ఉత్తర ధ్రువాన్ని, దక్షిణ ధ్రువాన్ని కలుపుతున్నాయి. అంటే ప్రతి రేఖాంశము కూడా ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువాన్ని కలుపుతూ గీయబడినవి. ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువం వరకు గీయబడినవి. ఈ రేఖాంశాలనే అర్ధవృత్తాలు అంటారు. అర్ధవృత్తాలు ఇవి పూర్తి వృత్తాలు కావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0 డిగ్రీల రేఖాంశం ప్రారంభమైనప్పుడు ఉత్తర ధ్రువం వద్ద ఆ రేఖాంశం ఇక్కడ నుంచి ఇలా ఇటువైపునే ఉంటుంది. దీనికి వ్యతిరేక దిశలో అటువైపు ఉన్న ప్రాంతంలో 0 డిగ్రీస్ ఈ లాంగిట్యూడ్ అనేది కనిపించదు. దీనికి వ్యతిరేక దిశలో 180 డిగ్రీల రేఖాంశం అనేది ఉంటుంది. కాబట్టి రేఖాంశాలన్నింటినీ కూడా అర్ధవృత్తాలు అంటారు. మరి అక్షాంశాలని పూర్తి వృత్తాలు అంటారు. అంటే భూమి చుట్టూ ఒక వృత్తాకారంలో ఉంటుంది. ఈ అక్షాంశాలు అనేవి భూమి చుట్టూ ఒక వృత్తాకారంలో ఉంటాయి. చుట్టూ ఒక సర్కిల్ షేప్లో ఉంటాయి కాబట్టి అక్షాంశాలను ఏమంటామంటే వృత్తాలు అని, రేఖాంశాలను ఏమంటామంటే అర్ధవృత్తాలు అని పిలుస్తారు. రేఖాంశాలు మొత్తం 360 అని చెప్పుకున్నాం కదా. మరి ఈ 360లో ప్రామాణిక రేఖాంశం 0 డిగ్రీలకి పశ్చిమార్ధగోళంలో 180 రేఖాంశాలు ఉంటాయి. పశ్చిమార్ధగోళంలో 180 రేఖాంశాలు, తూర్పు అర్ధగోళంలో మరో 180 రేఖాంశాలు. మొత్తం కలిపి ఎన్ని ఉంటాయంటే 360 రేఖాంశాలు ఉంటాయి. మరి ఈ 180వ రేఖాంశం అనేది ఒకటే ఉంటుంది.
180వ రేఖాంశం ఒకటే ఉంటుంది, 2 ఉండవు. మరి పశ్చిమార్ధగోళంలో రేఖాంశాలు లెక్క పెట్టేటప్పుడు ఈ 180 డిగ్రీల రేఖాంశాన్ని పశ్చిమ రేఖాంశము, 180 డిగ్రీల పశ్చిమ రేఖాంశము అని, అదేవిధంగా తూర్పు వైపున ఉన్న రేఖాంశాలని లెక్క పెట్టేటప్పుడు అదే 180 డిగ్రీల రేఖాంశాన్ని తూర్పు రేఖాంశము అని పిలవడం జరుగుతుంది. అక్షాంశాలు ఒకదానినొకటి ఎప్పటికీ కలవవు, ఒకదానితో ఒకటిని ఖండించుకోవు. ఎందుకని? ఇవి సమాంతరంగా ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి కాబట్టి. భూమధ్య రేఖ నుండి ఉత్తర దక్షిణానికి దూరాన్ని కొలవడానికి ఇవి ఉపయోగపడతాయి. భూమధ్య రేఖ నుండి ఉత్తర దక్షిణానికి ఉన్న దూరాన్ని కొలవడానికి వీటిని ఉపయోగించవచ్చు. అక్షాంశాలు అనేవి ఈ భూమి మీద తూర్పు నుండి పడమరకు గీయబడినవి. అక్షాంశాలు భూమి మీద తూర్పు నుండి పడమరకు గీయబడ్డాయి. ఈ అక్షాంశాల సహాయంతో మనం ఉత్తరం నుండి దక్షిణానికి, అంటే భూమధ్య రేఖ నుండి ఉత్తరానికి ఎంత దూరం ఉంది, దక్షిణానికి ఎంత దూరం ఉన్నదనేది మనం కొలవవచ్చు. అక్షాంశాలు భూమధ్య రేఖకు సమాంతరంగా ఉండే అదృశ్య రేఖలు, అంటే ఊహాజనిత రేఖలు. వాస్తవంగా ఈ రేఖలను మనం ఈ భూమి మీద చూడలేము. మరి రేఖాంశాలే మధ్యాహ్న రేఖలు, అంటే రేఖాంశాలకు ఉన్న మరొక పేరు మధ్యాహ్న రేఖలు. ఎందుకంటే సూర్యుడి యొక్క కిరణాలు ఏ రేఖాంశం మీద అయితే నిట్ట నిలువుగా పడతాయో ఆ రేఖాంశంపై ఉన్న ప్రాంతాలన్నిటికీ కూడా అప్పుడు మధ్యాహ్నం అవుతుంది. మధ్యాహ్నం 12 గంటలు అవుతుంది. కాబట్టి రేఖాంశాలను మధ్యాహ్న రేఖలు అని కూడా పిలుస్తారు. మరి రేఖాంశాలు ప్రామాణిక రేఖాంశం నుండి తూర్పు పడమరలకు దూరాన్ని కొలుస్తాయి. మరి రేఖాంశాలు ఉత్తరాన్ని దక్షిణాన్ని కలుపుతూ గీయబడ్డాయి. మరి ఈ రేఖాంశాల సహాయంతో ఈ 0 డిగ్రీల రేఖాంశం నుంచి తూర్పు వైపుకి ఎంత దూరం ఉంది, పశ్చిమ వైపుకి ఎంత దూరం ఉంది, అంటే తూర్పు పశ్చిమల వైపు దూరాన్ని కొలవడానికి రేఖాంశాలు ఉపయోగిస్తాం. ఇక్కడ అక్షాంశాలు తూర్పు పశ్చిమానికి గీయబడ్డాయి. వీటి సహాయంతో ఉత్తర దక్షిణ ధ్రువాల మధ్య ఉన్న దూరాన్ని మనం కొలవచ్చు. అదే రేఖాంశాలు అయితే ఉత్తరాన్ని నుండి దక్షిణానికి గీయబడ్డాయి. వీటి సహాయంతో తూర్పు పడమరల మధ్య ఉన్న దూరం ఎంత అనేది మనం కొలవవచ్చు. రేఖాంశాల పొడవులో సమానంగా ఉంటాయి, అంటే రేఖాంశాలన్నీ కూడా ఒకే పొడవును కలిగి ఉంటాయి. కానీ అక్షాంశాలు భూమధ్య రేఖ, అంటే భూమికి మధ్యలో ఉన్న అక్షాంశాలేమో ఎక్కువ పొడవును కలిగి ఉంటాయి. ధ్రువాల వైపుకి వెళ్ళే కొద్దీ వాటి పొడవు అనేది తగ్గిపోతూ ఉండటం గమనించవచ్చు. రేఖాంశాలు భూమధ్య రేఖ వద్ద దూరంగా ఉండి ధ్రువాల వద్ద కలుస్తాయి. చూడండి, రేఖాంశాలు ఈ భూమధ్య రేఖ, అంటే భూమికి మధ్యలో వీటి మధ్య దూరం అనేది ఎక్కువగా ఉంది. అదే ఇవి ధ్రువాల వద్దకి వెళ్ళేసరికి అన్ని రేఖాంశాలు కూడా కలవడాన్ని మనం గమనించవచ్చు. రేఖాంశాలు అదృశ్యంగా ఉండే నిలువు వరుసలు ఇవి ఉత్తర దక్షిణ దిశల్లో ఉంటాయి. అంటే రేఖాంశాలు కూడా అదృశ్య రేఖలు. అక్షాంశాలు రేఖాంశాలు ఈ రెండు కూడా ఊహాజనితమైన రేఖలు అని చెప్పవచ్చు. అక్షాంశాలేమో భూమిపైన అడ్డు వరుసలు అడ్డంగా గీయబడ్డాయి. అదే రేఖాంశాలేమో భూమిపై ఉన్నటువంటి నిలువు వరుసలు, అంటే నిలువుగా గీయబడ్డాయి. ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కొత్త జిల్లాల సంఖ్య 26. గతంలో 13 జిల్లాలు ఉండేవి. ప్రస్తుతం ఎన్ని ఉన్నాయంటే 26 జిల్లాలు కలవు. మరి ఈ 26 జిల్లాల్లో తీరరేఖ కలిగిన జిల్లాలు, తీరరేఖ అంటే సముద్రాన్ని ఆనుకుని ఉన్న జిల్లాలు ఎన్ని అంటే
12 జిల్లాలకు తీరరేఖ కలదు. ఆ 12 జిల్లాలు ఏంటి? శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, వెస్ట్ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి. ఈ 12 జిల్లాలకు తీర ప్రాంతం ఉన్నది. మరి తీర ప్రాంతం కలిగిన ఏకైక రాయలసీమ జిల్లా ఏది అంటే తిరుపతి జిల్లా. తిరుపతి జిల్లా తీర ప్రాంతం కలిగినటువంటి ఏకైక రాయలసీమ జిల్లా. మరి ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న భూపరివేష్టిత రాష్ట్రాలు అంటే ఆ రాష్ట్రానికి ఒక భూ సరిహద్దు కానీ లేదా ఈ సముద్రంతో కానీ సరిహద్దుని కలిగి ఉండదు. దాని చుట్టూ కూడా జిల్లాలే ఉంటాయి. అలాంటి రాష్ట్రాన్ని ఏమంటాం అంటే భూపరివేష్టిత రాష్ట్రము అంటాం. అలా మొత్తం ఆంధ్రప్రదేశ్లో 4 జిల్లాలు కలవు. ఆ 4 జిల్లాలు చూస్తే ఇక్కడ అన్నమయ్య జిల్లా, కడప జిల్లా, గుంటూరు జిల్లా, తర్వాత ఈస్ట్ గోదావరి, తూర్పు గోదావరి. మరి ఈ 4 జిల్లాలు అటు తీర ప్రాంతము లేదు, ఇటు వేరొక రాష్ట్రంతో సరిహద్దును కూడా పంచుకోవట్లేదు. కాబట్టి ఈ 4 జిల్లాలను ఏమని పిలుస్తాం? భూపరివేష్టిత జిల్లాలు అని పిలుస్తారు. వీటిని అన్నమయ్య జిల్లాను, కడప జిల్లాను, గుంటూరు జిల్లాను, తూర్పుగోదావరిని భూపరివేష్టిత జిల్లాలు అని పిలుస్తారు. మరి ఈ 26 జిల్లాల్లో 3 జిల్లాలకు అటు తీర ప్రాంతంతో సంబంధం కలిగి ఉంది, అంటే తీర ప్రాంతాన్ని కలిగి ఉన్నాయి. ఇటు ఇతర రాష్ట్రాలతో భూ సరిహద్దును కూడా పంచుకుంటున్నాయి. అలా ఎన్ని జిల్లాలు ఉన్నాయంటే 3 జిల్లాలు ఉన్నాయి. ఈ 3 జిల్లాల యొక్క ప్రాధాన్యత ఏంటంటే భూ సరిహద్దుని ఇతర రాష్ట్రాలతోనూ సరిహద్దుని కలిగి ఉన్నాయి. ఇటు బంగాళాఖాతంతో అంటే తీర ప్రాంతంతో కూడా సరిహద్దుని కలిగి ఉన్నాయి. ఆ జిల్లాలు ఏంటి? ఒకటి తిరుపతి జిల్లా. ఈ తిరుపతి జిల్లాకి తీర ప్రాంతము ఉంది, ఇటు తమిళనాడుతో సరిహద్దును కూడా పంచుకుంటుంది. అదేవిధంగా ప్రకాశం జిల్లాకు కూడా తీర ప్రాంతం ఉంది, ఇటు తెలంగాణతో సరిహద్దును పంచుకుంటుంది ప్రకాశం జిల్లా. తర్వాత శ్రీకాకుళం జిల్లాకి కూడా ఇక్కడ బంగాళాఖాతంతో తీర ప్రాంతం ఉంది, అదేవిధంగా ఒడిశాతో సరిహద్దును పంచుకుంటుంది. భూమి చలనాలు. మరి చలనము అంటే కదలిక. మరి భూమి యొక్క కదలికలు ప్రధానంగా 2 రకాలు. భూచలనాలు 2 రకాలు. ఒకటి భ్రమణము, 2 పరిభ్రమణము. గత వీడియోస్లో చెప్పుకున్నాం మనం. భ్రమణము అంటే భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భ్రమణం అంటాం. అదేవిధంగా పరిభ్రమణం అంటే భూమి సూర్యుడి చుట్టూ తిరగడాన్ని పరిభ్రమణం అంటున్నాం. మరి భూమి తన చుట్టూ తాను తన అక్షం పైన పడమర నుండి తూర్పుకు తిరుగుతుంది. కాబట్టే మనకి సూర్యోదయం అనేది తూర్పున జరుగుతుంది. ఎన్ని కిలోమీటర్ల వేగంతో? గంటకు 1610 కిలోమీటర్లు. 1610 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. ఇలా తిరగడాన్ని భ్రమణము అని చెప్తున్నాం. ఈ భూభ్రమణం వల్ల రాత్రి పగలు ఏర్పడతాయి. రాత్రులు పగలు ఏర్పడతాయి. మరి భూమి ఒకసారి తన చుట్టూ తాను తిరగడానికి అంటే భూభ్రమణానికి 23 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్లు. ఖచ్చితమైన సమయం ఎంత అంటే 23 గంటల 56 నిమిషాల 4 సెకండ్ల 4.09 సెకండ్లు అంటే సుమారుగా 24 గంటల సమయాన్ని, అంటే దీన్నే మనం ఒక రోజు కింద తీసుకోవడం జరుగుతుంది. దీన్ని భ్రమణము అంటాం. మరి భూమి తన అక్షంపై తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ కూడా తిరిగి రావడాన్ని పరిభ్రమణము అంటున్నాం.
పరిభ్రమణము. ఇది ఒక నిర్దిష్టమైన మార్గంలో భూమి చుట్టూ తిరుగుతుంది. ఆ నిర్దిష్ట మార్గాన్నే కక్ష్య అంటారు. మరి ఈ కక్ష్య దీర్ఘవృత్తాకారంలో ఉంటుంది. అంటే పూర్తిగా దీర్ఘవృత్తాకారం కాదు, కొంచెం వాలు కలిగి ఉన్న దీర్ఘవృత్తాకారాన్ని కలిగి ఉండడం అనేది చూడవచ్చు. మరి భూమి యొక్క కక్ష్య పొడవు 965 మిలియన్ కిలోమీటర్లు 965 మిలియన్ కిలోమీటర్లు ఉంది. మరి భూమి తన చుట్టూ తాను తిరిగి రావడానికి 365 రోజుల 1/4 వంతు రోజుని తీసుకోవడం జరుగుతుంది. భూమి తన చుట్టూ తాను తిరగడానికి 365 రోజుల 1/4 వంతు. ఇక్కడ 1/4 వంతు అంటే ఒక రోజులో మనకి 24 గంటలు ఉంటాయి. ఈ 24 గంటల్లో 1/4 వంతు సమయం అంటే ఎన్ని గంటలు అవుతుంది? 6 గంటలు అవుతుంది. అంటే భూమి తన చుట్టూ తాను తిరగడానికి 365 రోజులు పూర్తిగా పట్టి ఇంకొక 6 గంటల సమయాన్ని తీసుకోవడం జరుగుతుంది. మరి ఇలా సాధారణ సంవత్సరంలో 365 రోజులు ఉంటాయని చెప్తున్నాం. మరి మిగిలిన ఈ 6 గంటల సమయాన్ని ఏం చేస్తారు? ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఈ మిగిలిన 6 గంటల సమయాన్ని కలిపి, అంటే ప్రతి 4 సంవత్సరాలకి ఒక్కో సంవత్సరంలో 6 గంటలు మిగులుతుంది కాబట్టి 4 6లు ఎంత? 24 గంటలు. అంటే ఒక రోజుగా నిర్ణయించి దాన్ని ఆ 4వ సంవత్సరానికి కలపడం జరుగుతుంది. కాబట్టి సాధారణ సంవత్సరంలో 365 రోజులు ఉంటే లీప్ సంవత్సరంలో 366 రోజులు ఉంటాయి. ఈ ఎక్స్ట్రా ఉన్నటువంటి అదనంగా ఉన్నటువంటి ఈ రోజును ఫిబ్రవరి నెలకు కలపడం జరుగుతుంది. ఫిబ్రవరి నెలలో అందుకనే లీప్ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో 29 రోజుల్ని ఉంటాయని మనం తెలుసుకుంటాం. పై పటాన్ని అనుసరించి సూర్యుడి చుట్టూ తిరిగే భూమి యొక్క కక్ష దీర్ఘవృత్తాకారంలో ఉన్నట్లుగా మనం చెప్పవచ్చు. మరి సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతున్నప్పుడు దీని యొక్క భూమి యొక్క ఆకారం ఎల్లప్పుడూ కూడా వంగి ఉన్నట్టుగా, ఈ వంగి ఉండడం కూడా ఒకే దిశలో అంటే 365 రోజులు కూడా ఒకే దిశలో వంగి ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఇక్కడ ఈ పటంలో 4 వివిధ రకాల కాలాలు ఇచ్చాడు. ఈ 4 కాలాల్లో కూడా ఈ 4 వివిధ సమయాల్లో కూడా భూమి ఇటువైపు వంగి ఉండడాన్ని గమనించవచ్చు. ఇక్కడ ఇటువైపు వంగి ఉంది, ఇక్కడ ఇటువైపు వంగి ఉంది, ఇక్కడ ఇటువైపు వంగి ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఇలా భూమి సూర్యుడి చుట్టూ చేసే పరిభ్రమణాల వల్ల మనకు ఋతువులు ఏర్పడతాయి. అంటే భూ పరిభ్రమణం వల్ల ఏర్పడేవేంటి? ఋతువులు. భూ భ్రమణం వల్ల రాత్రి పగలు ఏర్పడుతుంటే భూ పరిభ్రమణం వల్ల ఋతువులు ఏర్పడతాయి. సాధారణంగా ఒక సంవత్సరాన్ని వేసవికాలం, శీతాకాలం, వసంతకాలం, శరదృతువులుగా విభజించడం జరుగుతుంది అంటున్నాడు. మరి జూన్ 21వ తేదీన ఉత్తరార్ధగోళం సూర్యుని వైపు వంగి ఉన్నట్లు మీరు చూస్తారు. మరి జూన్ 21న సూర్యకిరణాలు ఉత్తరార్ధగోళంలో ఉన్నటువంటి కర్కట రేఖ పైన నిటారుగా పడడాన్ని మనం గమనించవచ్చు. అంటే జూన్ 21 సూర్యకిరణాలు ఏ అక్షాంశం మీద నిట్ట నిలువుగా పడతాయంటే 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశమైనటువంటి కర్కట రేఖ మీద నిట్ట నిలువుగా పడతాయి. అందువల్ల ఈ ప్రాంతాలు ఎక్కువ వేడిని గ్రహిస్తాయి. ఇదే సమయంలో సూర్యకిరణాలు ఏటవాలుగా ధ్రువ ప్రాంతాలపై పడడం వల్ల తక్కువ వేడిని గ్రహిస్తాయి. ఉత్తర ధ్రువం సూర్యుని వైపు ఉండడం వలన
ఆర్కిటిక్ వలయం నుండి ఉత్తర ధ్రువం వరకు పగటి కాలం నిరంతరంగా 6 నెలలు ఉంటుంది. మరి ఈ ఉత్తరార్ధగోళం సూర్యుడికి నిలువుగా ఉంది కాబట్టి సూర్యుడికి సమాంతరంగా ఉంది కాబట్టి మరి ఈ ఉత్తరార్ధగోళంలో సూర్యకిరణాలు నిలువుగా కర్కట రేఖ మీద పడుతున్నాయి. మరి ఈ ఉత్తరార్ధగోళం నుంచి ఈ పైనున్న ఉత్తర ధ్రువం వరకు కూడా ఈ సూర్యకిరణాలు ఏటవాలుగా పడడం వల్ల మరి ఈ ఉత్తర ధ్రువంలో కంటిన్యూగా ఒక 6 నెలల పాటు పగటి కాలం ఉండడాన్ని గమనించవచ్చు. మరి ఉత్తరార్ధగోళంలో ఈ జూన్ 21 ఈ సమయంలో 6 నెలల పగటి కాలం ఉంటుందంటే దానికి ఆపోజిట్లో దక్షిణార్ధగోళంలో ఈ సమయంలో 6 నెలలు కూడా రాత్రి సమయమే ఉంటుంది. చీకటి కాలం ఉంటుంది. చీకటి ఉంటుందని మనం గుర్తించాలి. మరి జూన్ 21న ఉత్తరార్ధగోళంలో అత్యధిక పగటి కాలం నమోదవుతుంది. అత్యధిక పగటి కాలం ఎక్కడ? ఉత్తరార్ధగోళంలో. మరి ఆటోమేటిక్గా ఉత్తరార్ధగోళంలో అత్యధిక పగటి కాలం ఉంది అంటే దానికి ఆపోజిట్లో ఉన్న దక్షిణార్ధగోళంలో అత్యధిక రాత్రి సమయం ఉంటుంది. ఇక్కడ ఉత్తరార్ధగోళంలో పగటి సమయం ఎక్కువ ఉంటే దక్షిణార్ధగోళంలో రాత్రి సమయం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఈ ఉత్తరార్ధగోళంలో జూన్ 21న పగటి సమయం ఎక్కువ, రాత్రి సమయం తక్కువగా ఉండడం గమనించవచ్చు. అదే సమయంలో దక్షిణార్ధగోళంలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉంటాయి. ఇక్కడ చలికాలం ఉంటుంది అంతే. ఉత్తరార్ధగోళంలో వేసవికాలం ఉంటే దక్షిణార్ధగోళంలో చలికాలం ఉంటుంది. మరి పగటి సమయం కంటే రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. భూమి యొక్క ఈ స్థితి ఇలా ఉండడాన్ని వేసవి అయనాంతం